ఇలాగా జస్ట్ స్పూన్తో కట్ అయిందండి. లోపల కూడా అంతా పీల్చుకుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. ఎవరో చూపించిన ఈ డిష్కి నేను చూసి లైవ్లో ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూడండి పాకం అంతా కూడా లోపల కూడా పీల్చిందండి. సూపర్గా ఉంది. నేను తినలేదు ఈవేళ. మెయిన్ ఏంటంటే చెప్తున్నాను కదా ఈవేళ మాఘ పుణ్యం కదండి, అందుకు జస్ట్ అలా చూపిద్దామని చెప్పి. చూడండి ఎంత బాగా కుదిరిందో, చాలా బాగుందండి. మెయిన్ ట్రై చేయండి మీరు కూడా. ఎర్రదుంప అలాగే మన ఏంటది పాల పౌడర్ అండి. పాల పౌడర్ యాక్చువల్గా పాల పౌడర్తో నేను చాలాసార్లు వీడియో చూశాను. మనం ఇన్స్టెంట్గా కూడా ఏదో సంథింగ్ కలుపుతున్నారు, ఇంకా చూసి నేను చేస్తా. అంటే మనం గులాబ్ జామ్ పౌడర్ కొనుక్కుంటాం కదండి, అలా అక్కర్లేకుండా అప్పటికప్పుడు గులాబ్ జామ్ పౌడర్ని తయారు చేసి చేస్తున్నారండి. చాలా బాగుంది. మరి ఏమో నాకు కూడా అది కూడా భయమే అనుకున్నాను, కానీ ఇది వచ్చేసింది కాబట్టి మోస్ట్లీ అది కూడా ఈజీ అవుతుందండి. పాల పౌడర్తో ప్లస్ ఎర్రదుంపతో చేశారండి. చాలా బాగుంది. మంచి ఐడియా. ఎర్రదుంప యాక్చువల్గా కొంతమంది